ఉద్యోగమే అవసరం లేదు, ఏదైనా కావచ్చు, ఏదైనా చెయ్యి మీ జీవితంలో. ఒరిస్సా చేతిలో హోటల్ బిజినెస్ అంటే ఈరోజు మొత్తం ఒరిస్సా వాళ్ళు ఫ్యామిలీస్ ఆడపిల్లలే, సగం మంది సర్వీస్ ఆడపిల్లలే చేస్తున్నారు. మనల్ని మనము ఉంటాంగా. ఆంజనేయ స్వామి కూడా ఆ పవర్ తెలియదట ఆయన లంకాకు పోయేది, అర్థమైందా? లక్ష్మణుడికి గాయం అయితే కూడా తీసుకురావడం తింటాడు. ఎందుకు? ఎప్పుడు తింటాడు? ఏ సినిమా భోజనం, ఏ 10 గంటల రాత్రికి ఫ్రెండ్స్తో తిరిగి వస్తాను. మనం ఏం చేస్తాం? రాగానే అమ్మను ఏముంది కూర, లెగ్ పీస్ కావాలి, చికెన్ అయితే లెగ్ పీస్ కావాలి. ఇంకో సినిమా ఉంది, ఏ సినిమా అది? నల్లిబొక్క గురించి సినిమా మొత్తం ఉంది. దేని గురించి ఉంది ఆ సినిమా? ఒక కాకి, ఒక నల్లిబొక్క, సినిమా మొత్తం దాని మీద ఉంది. మా టేస్ట్ అదే. ఇంటికి పోగా అమ్మ చూస్తుంది, పాప నువ్వు తినదు, నువ్వు తినకపోతే తినరా, ఎందుకంటే నువ్వు ఎట్లా లెగ్ పీస్ అవడం తెలుసు. లేదా ఒకరు మటన్ కొడితే నల్లిబొక్క వారు అడగరు, వాళ్ళు ఏదో తినేస్తే పడుకుంటారు, వాళ్ళ ఆడపిల్లతో సంబంధం లేదు, వాళ్ళు గంజి పోషణ తినేస్తారు. అట్లా అని నీకు చెప్తున్నా అమ్మ, ఈ చేయితోని ఒక్కరోజు మీరు ఏదైనా ఎన్సీసీ క్యాంపు, ఎన్ఎస్ఎస్కి ఎక్కడైనా ఎక్స్కర్షన్ పోయినప్పుడు అమ్మకు ఒక స్వెటర్ తీసుకొని రండి. వీళ్ళైతే నాలుగు ఒక షర్ట్ తీసుకురమ్మని అడుగుతా. మీ కష్టార్జితంతో అమ్మకు ఒక స్వెటర్ కానీ, చీర కానీ, ఒక గాజులు కానీ. ఈ సార్లు అయితే ఏం కోరుకుంటారమ్మా మీ వల్ల? ఈసారి రేపు నవీన్ సార్ ఉన్నాడు, ఆమె న్యూట్రిషన్ ఎంఎస్సీ న్యూట్రిషన్ చేస్తే డాక్టర్ అవుతుంది, అపోలో హాస్పిటల్లో పనిచేస్తుంటారు. హైదరాబాద్లో ఎక్కడో హ్యాబిట్స్లో ఏదో షాపింగ్లో వస్తే నవీన్ సార్ అని అడుగుతారు. సార్ మీ నుంచి ఏం ఆశిస్తున్నాం? ఈ సార్ మేడం అందరూ మీ నుంచి ఏం ఆశిస్తారు? సార్ ఏది గురువు, మీ చదువు చెప్పిన ఏ గురువు అయినా ఏం ఆశిస్తాడు మీ నుంచి? అమ్మా అర్థం కాదు. సక్సెస్ మీ గురించి వాళ్ళకెందుకు? డాక్టర్ అయితే మీరెందుకు, ముగ్గురు పిల్లల తల్లులు అయితే వాళ్ళకెందుకు, మీరు ఏమైతే మీ వాళ్ళకెందుకు? అభివృద్ధి చెప్తే తప్పకుండా సక్సెస్. మనం ప్రతి ఇంటి పక్క ఆయన కూడా సంతోషిస్తాడు, ఆయనే విలన్ కూడా కావచ్చు, అది వేరే విషయం. మీ గురువుల్ని మీ నుంచి కోరుకునేది ఒక సంస్కారమైన నమస్కారం. అమ్మ సార్, నేను అనుషాను, మీ దగ్గర డిగ్రీ న్యూట్రిషను, అనలిటికల్ బీకామ్ చదివిన, ప్రజెంట్ నేను ఫలానా విప్రోలో సెలెక్ట్ అయినా, నాకు ఇయర్లీ ప్యాకేజ్ ఒక 15 lakhs 25 lakhs. నేను రాజేష్ సార్, మీ దగ్గర చదువుకున్నా, నేను 25 lakhs ప్యాకేజీలో ఉన్నా, లేకపోతే ఫలానా సబ్ ఇన్స్పెక్టర్ సెలెక్ట్ అయినా, మంచిగా ఉన్నా సార్. సార్ నమస్కారం పెడితే ఆయన ఇక సల్మాన్ ఖాన్ లెక్క 6 pack అయిపోతాడు సార్. చూసిన నా శిష్యుడు ఎస్ఐ అయిపోయినా ఇంతే వాళ్ళు అర్థం అనుకుంటే చెప్తా సార్. అల్ప సంతోషాలు మీ నుంచి ఏమి కోరుకోరు సార్. వాళ్ళు విద్యా గురువులు మాత్రం, వాళ్ళకున్నా నాకున్నా నాలుగు. ఈ రోజు కూడా నాకు చదువు చెప్పిన గురువులను, నాకు స్పోర్ట్స్ ఇచ్చిన గురువులను రోజు తెచ్చుకుంటున్నాను. ఎందుకంటే మనల్ని గుర్తించేది గురువులు. మీలో ఏముంది, ఏం టాలెంట్ ఉంది, ఎవరిలో ఐక్యూ ఎంత ఉంది. పెళ్లి చేసుకునే వాళ్ళ గురించి మాట్లాడలేదాం మనం. పెళ్లి చేసుకుంటే ఇప్పుడు ఎందుకంటే ఒక నాగార్జున వాళ్ళ కొడుకు సినిమా ఉంది, నాగా చైతన్య, 6 రైతులు అని చెప్పి చాలా గర్వంగా చెప్పాడు సాయి పిల్లలు. అట్లా 10 ఎకరాలు 20 ఎకరాలు ఉండదు. తొందరగా పెళ్లి అయితే మీరు చదువుకుంటానే అంటారు, వాళ్ళు 2-3 తిరుగుతుంటారు మీ చుట్టే. దీంట్లో కొంతమంది చాలా 4 ఎగ్జాంపుల్ చెప్తాను ఎక్కడైనా. నంబర్ 1 పేరు నిఖత్ జరీన్, బాక్సర్, నిజామాబాద్లో మైనారిటీ కుటుంబంలో, మైనారిటీలో బిలో మిడిల్ క్లాస్ అమ్మాయి, బాక్సర్, వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్, 50 kgs వెయిట్. ఎవరున్నారు 50 kgs వెయిట్ ఉన్నారు అంటే చాలా థిన్గా పక్కగా ఉంది. అంటే రోజు ఆమె తినేదనుకుంటా, రోజు ఎంత కూడా 1/2 కిలో కంటే తక్కువ తింటున్నారు. రోజు మామూలుగా 5 ఇడ్లీలు తింటే కూడా మనిషిలా అయిపోతారు. అట్లాంటి కఠోర శ్రమ చేసుకొని నిజామాబాద్ నుంచే, ఎక్కడ ఉంటుంది నిజామాబాద్ ఎంత దూరం ఇక్కడి నుంచి? నిఖత్ జరీన్ అనేది ఆడపిల్ల, మైనారిటీ అమ్మాయి. మైనారిటీలో కూడా బిలో మిడిల్ క్లాస్ సంబంధించిన కఠోర శ్రమ చేసి ప్రపంచ 50 kgs వెయిట్లో ప్రపంచ ఛాంపియన్ అమ్మ. ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ ఆమె గుర్తించి డిఎస్పీ పోస్ట్గా గ్రూప్ 1 నా ఏదైతే పోస్ట్ ఉందో ఆమె అపాయింట్ గవర్నమెంట్ డిఎస్పీగా చేసింది తెలంగాణ గవర్నమెంట్. ఏం పేరు అన్నాను? మీరు కాలేరా కష్టపడితే? కనీసం కలగలేరా? స్పోర్ట్స్ అన్న అవసరం లేదు, చదువులో కావచ్చు, దేంట్లో రానిచ్చవచ్చు. పెళ్ళి అయిపోతుందమ్మా. సౌత్ ఇండియాలో పెద్ద విషయం కాదు, కాళ్ళు గడికి అన్నం చేసేస్తారు, పెద్ద విషయం కాదు. మనం కాలేజీకి వచ్చినాం, డిగ్రీ చేస్తున్నాం, ఎందుకు కష్టపడకూడదు? అమ్మ నాన్నకి నేను చెప్పినట్టు ఒక చీర కానీ ఎందుకు తీసుకురాకూడదు? మనం లేదా ఉమాహారతి, 2వ పేరు చూడండి,
ఉమాహారతి ఇక్కడే ఎన్ వెంకటేశ్వర సార్ అని సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేసింది సార్ ఇదే జిల్లా నాన్ క్యాడర్ ఎస్పీగా ఉన్నాడు పోలీస్ అకాడమీలో. వాళ్ళ అమ్మాయి పేరు ఉమాహారతి. ఆల్ ఇండియాలో 3rd ప్లేస్ వచ్చింది. ఐఏఎస్ తెలంగాణ క్యాడర్లో ఆల్ ఇండియాలో 3rd ప్లేస్ వచ్చి ట్రైనింగ్లో పోలీస్ అకాడమీకి వస్తే ఇటు తండ్రి ఉన్నాడు, ఇటు కూతురు ఉంది. ట్రైనింగ్ వచ్చింది ఆమె కూడా అకాడమీకి. తండ్రి గౌరవం ఎందుకంటే ఆమె ఐఏఎస్ కాబట్టి క్యాడర్ పరంగా ఐఏఎస్ గొప్పది, నాన్ క్యాడర్ ఎస్పీ కన్నా చాలా గర్వంగా తండ్రి సెల్యూట్ పెట్టింది. ఆ ఫోటో మళ్ళా పేపర్ కూడా వచ్చింది. ఆ పరిస్థితి మనం అమ్మనాన్న తీసుకురాలేమా? అందరు కలెక్టర్లు ఏ అవసరం లేదు, టీచర్ అయినా చాలు, కండక్టర్ అయినా పర్లేదు. కనీసం అమ్మనాన్న అన్నం పెట్టేది హీరో అన్న కదా వాళ్ళు ఏమైనా అనుకుంటున్న జీవితం